వరుస ఫ్లాప్లతో తన ఫేమ్‌ను కోల్పోయిన 'రాజ్ తరుణ్' హీరోగా, 'రాశి సింగ్' హీరోయిన్‌గా, 'బ్రహ్మాజీ', 'అజయ్ ఘోష్' లాంటి ఆర్టిస్టులతో వచ్చిన మూవీ 'పాంచ్ మినార్'. డైరెక్టెడ్ బై రామ్ కుడుమల. వారం వ్యవధిలోనే థియేటర్ల నుండి ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందుగా మన ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్‌తో పాటుగా కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికొస్తే కిట్టు ఒక నిరుద్యోగి. ఇంటా బయట తన గర్ల్ ఫ్రెండ్ క్యాథీ నుండి కూడా జాబ్ చేయమని ఒత్తిడి ఎక్కువవుతుంది. ఈ క్రమంలో అతను ఫ్రాడ్ బిజినెస్ యాప్లో తన జాబ్ కోసమని ఇంట్లో వాళ్ళు దాచిన డబ్బు 5 లక్షలు తెచ్చి అందులో పెట్టి మోసపోతాడు. దాంతో ఇంట్లో వాళ్ళను మేనేజ్ చేయడం కోసం జాబ్ చేస్తున్నానని చెప్పి ఒక లోకల్ రౌడీ దగ్గర కారు అద్దెకు తీసుకుని సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ను తన కారులో పికప్ అండ్ డ్రాపింగ్ చేస్తుంటాడు. ఒక రకంగా క్యాబ్ డ్రైవర్ లాంటిది. ఇలా ఉండగా లోకల్ రౌడీ షీటర్లకు అంతర్యుద్ధం జరిగి అందులో ఒక అతను ప్రొఫెషనల్ కిల్లర్ను హైర్ చేసుకుని తన అపోనెంట్ను చంపాలని 2 crore ఆఫర్ ఇస్తాడు. దీంతో నగరంలో అడుగుపెట్టిన ఆ ప్రొఫెషనల్ కిల్లర్స్ కిట్టు నడుపుతున్న క్యాబ్ను బుక్ చేసుకుని మర్డర్ అయిపోయాక క్యాబ్ డ్రైవర్ను కూడా చంపాలని ప్లాన్ వేసుకుంటారు. ఈ మొత్తం ప్లాన్ కిట్టుకు ఎలా తెలిసిపోయింది? ఆ ప్రొఫెషనల్ కిల్లర్స్ సుపారీ 2 కోట్లు కిట్టు ఎలా నొక్కేశాడు? ఆ డబ్బుతో అతను చేసిన దర్జాలేంటి? ఒక పక్క రౌడీ షీటర్, మరో పక్క ఎస్ఐతో పాటుగా కిల్లర్స్ కిట్టు కోసం ఎందుకు వెతుకుతారు? వారి నుండి కిట్టు ఎలా తప్పించుకున్నాడు అనేది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న 'పాంచ్ మినార్' మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. క్రైమ్, కామెడీ, థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ మూవీలో ప్రధానంగా కామెడీనే మేజర్ హైలైట్. దీంతో అన్నీ బాగా ఆకట్టుకుంటాయి. 'రాజ్ తరుణ్' తండ్రి అయిన బ్రహ్మాజీ చుట్టూ అల్లుకున్న కామెడీ కానీ, అజయ్ ఘోష్ లాంటి రౌడీ షీటర్లలో ఉండే తొందరపాటు వల్ల వచ్చే కామెడీ ఆకట్టుకుంటుంది. నెగిటివ్స్ విషయానికొస్తే డబ్బు కోసం లేదా విలువైన వస్తువు కోసం ఒకరి తర్వాత ఒకరు దానికోసం పరిగెత్తే కథలు చాలా వచ్చాయి. అలాగే స్టోరీలో పెద్దగా ట్విస్టులు ఉండవు. కొన్ని చోట్ల ల్యాగ్ చేసిన ఫీల్ వస్తుంది. టెక్నికల్గా ఫోటోగ్రఫీ పర్వాలేదు. మ్యూజిక్ పరంగా పాటలు బాగున్నాయి. బీజిఎం ఇంకాస్త ట్రై చేయాల్సింది. యాక్టింగ్ పరంగా 'రాజ్ తరుణ్' నటన కానీ, 'రాశి సింగ్' కానీ ఓకే. అజయ్ ఘోష్ కామెడీతో పాటు విలనిజాన్ని పండించాడు. ఓవరాల్గా మూవీ పర్లేదు. ఇంతకుముందు వచ్చిన 'రాజ్ తరుణ్' సినిమాలతో పోలిస్తే ఫార్ బెటర్. నా పరంగా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.62/5. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.